చెప్పు. హాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అని చెప్పు. వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి చెప్పమ్మా. మేమైతే మా ఇంటి వినాయకుడిని మా బొజ్జి గణపతిని తెచ్చుకున్నామండి. చూడండి, నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. మనస్ఫూర్తిగా పూజ అయితే ఇప్పటికి కంప్లీట్ అయింది. మార్నింగ్స్ 7:30 కాడి నుంచి చేస్తే ఇప్పటికి ప్రసాదాల కాడి నుంచి అన్నీ కూడా ఇప్పటికి కంప్లీట్ అయినాయి అనమాట. హాయ్ అండి అందరికీ, హ్యాపీ వినాయక చవితి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ఏమో తెలీదు, అందరి ఇంట్లో ఆల్మోస్ట్ చాలా బాగా చేసుకుంటారు. మేము కూడా మార్నింగ్ నుంచి పొద్దున్న 7ంటికి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ మా వినాయకుడికి నేను పూజ చేసుకున్నాను. మా బొజ్జి గణపయ్య, మా గణపయ్య అయితే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. నా తరపు నుంచి అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇటుండమ్మా, నువ్వు కూడా చెప్పు, అందరికీ చెప్పు హ్యాపీ వినాయక చవితి. మా బాబు కూడా చూస్తున్నాడండి. చూడండి, తనకి ఇష్టమైనవన్నీ చేశాను అనమాట. చెరుగళ్ళ కానీ అన్నీ తెచ్చాను. అన్ని ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. మీ అందరూ కూడా నా తరపు నుంచి సాంబ్రాణి ఒక గొంతుకులోకి వెళ్తుంది అనమాట. నా తరపు నుంచి అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇటువంటి వినాయక చవితులు అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరుపుకోవాలి. కానీ ఒకటే బ్యాడ్ లక్ అబ్బా, ఒకటే బ్యాడ్ న్యూస్. విజయవాడ కనుక బాగుండుంటే నిజంగా ఈ పాటికి ధూమ్ ధామ్ అంటూ ఉండేది. విజయవాడ ఒక రేంజ్లో చేస్తారనమాట వినాయక చవితి. ఈ సంవత్సరం చాలా ఇది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఈ ఇయర్ది కలిపి నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ కూడా బాగా చేసుకోవాలి. విజయవాడ అందరికీ కూడా నా తరపు నుంచి హ్యాపీ వినాయక చవితి అండి. ఇంత కాకపోయినా అట్లీస్ట్ ఈరోజు కొంచెమైనా చేసుకుని ఉంటారు. బాగున్న ఏరియాస్ ఏమో కొంచెం బాగా చేసుకుంటారు. బట్ మొత్తం మునిగిపోయింది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ తొందరగా రికవరీ అయిపోవాలని కోరుకుంటున్నాను అనమాట. అలాగే ఫుడ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది ఎదురుకొచ్చి కొంచెం వాటర్ లెవెల్ తగ్గిందని అన్నారు. నేనైతే దానికి చాలా హ్యాపీ. కానీ చిన్న చిన్న పిల్లల్ని నీళ్ళల్లో పెట్టి వీడియోస్ అన్నీ తీస్తున్నారు కదా, అవి చూస్తుంటే చాలా బాధేసేస్తుందండి నిజంగా. నా తరపు నుంచి ఆ దేవుడిని ఈరోజు నా వినాయకుడిని మనస్ఫూర్తిగా నేను కోరుకున్న మొదటి కోరిక అదే, స్వామి విజయవాడ మునిగిపోయింది కాబట్టి నువ్వు ఎంతైతే వాళ్ళకి ఇది చేస్తావో, ఎందు నిమిత్తం అయితే పెట్టావో తెలీదు. నీ పండగ చాలా బాగా చేసుకునేవారు. విజయవాడ అయితే చాలా ధూమ్ధామ్గా ఉండేదండి ప్రతి చోట. కానీ విజయవాడ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అని స్వామిని అడిగాను. వచ్చే సంవత్సరం ఈ 2 సంవత్సరాలు కాబట్టి కలిపి చేసుకోవాలండి. మీ అందరూ కూడా మీ వినాయకుడి దగ్గర, అందరూ వినాయకుడు ఒక్కరే అనుకోండి, మీ ఇంట్లో దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా అడగండి. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. తక్కువ